బెంగళూరు మార్గంలో బస్సులు కొరతై ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక డిపో మేనేజర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పి కోరడం జరిగింది। ఈ సందర్భంగా మనం గమనిస్తే ఇటీవల కాలంలో మదనపల్లి నుండి బెంగళూరుకు ప్రయాణించే ప్రయాణికులు శాతం ఎక్కువగా పెరిగిపోయింది। అంటే పిల్లలు అక్కడ చదువుకుంటూ అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు వెళ్ళడము, ప్లస్ ఆ పిల్లలు లీవుల్లో మన మదనపల్లికి రావడము, అలాగే హాస్పిటల్స్ రీత్యా అంటే మదనపల్లిలో లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ కావాలంటే మదనపల్లికి అతి సమీపంగా ఉండేది బెంగళూరే కాబట్టి హాస్పిటల్లో చూపించుకోవడానికి ప్రయాణికులు ఎక్కువ శాతం పెరిగిపోయినారు। ప్రయాణికులు అయితే పెరిగారే కానీ మదనపల్లి నుండి బెంగళూరుకి వచ్చే సర్వీసులు బస్ సర్వీసులు మాత్రం గతంలో ఉన్న విధంగానే ఇప్పుడు కూడా ఉన్నాయి। ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడంతో ఏదో 3 బస్సుల నుండి రెగ్యులర్ గా ఇంకొక 3 అదనపుగా చేసి 6 బస్సులు చేశారే గాని అంతే ఎంత అవసరమో ప్రజలు ప్రయాణికులు ఎంత శాతం పెరిగారు, వారికి ఎన్ని బస్సులు అవసరమో ఏ టైంలో అవసరం అని చెప్పి వాళ్ళైతే పెరిగింది అయితే లేదు, పెంచింది అయితే లేదు। అంటే ఇది గమనిస్తే ఎట్లుంది అంటే మా భావనే కాకుండా మదనపల్లి ప్రజల భావన అంతా కూడా ఎలాగుందంటే ఈ ఆర్టీసీ డిపో వారు ప్రైవేట్ యాజమాన్యంతో కుమ్మక్కైపోయి వారికి ఎక్కడ బిజినెస్ తగ్గిపోతుందో వారికి ఎక్కడ ప్రయాణికులు తగ్గిపోతారో అని చెప్పి వాళ్ళకి మంచి చేసే ఉద్దేశంతో ఆర్టీసీ వారు ఇక్కడ బస్ సర్వీసెస్ పెంచడం లేదని అందరూ భావిస్తున్నారు। అంటే మీరు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఎక్కువ శాతం ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ దీనికి పోతున్నారు। అంటే ప్రైవేట్ దీనికి పోవడం తప్పేం లేదు, కానీ ఈ రద్దీ ఎప్పుడైతే పెరిగిపోవడంతో వాళ్ళు ప్రైవేట్ బస్సు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసం ప్రయాణికుల బాధను కానీ వాళ్ళ అసౌకర్యాన్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళకి కలెక్షన్స్ కావాలని చెప్పి ఎక్కువ శాతం దాంట్లో కుక్కి వాళ్ళని రద్దీగా ఉండే దాంట్లోనే ఎక్కువ శాతం కుక్కి వాళ్ళని ప్రయాణించి అతివేగంతో ప్రయాణించి మీరు గమనిస్తే మొన్న దీపావళి రోజు గమనిస్తే బస్సులు లోపల కాకుండా ఆడపిల్లలు సైతం రాత్రిపూట పైన టాప్ పైన కూడా ప్రయాణం చేసే పరిస్థితి వచ్చింది। అంటే వాళ్ళకి ఎక్కడ కూడా కానీ ప్రయాణికుల భద్రత కానీ ప్రయాణికుల వాళ్ళ ఆరోగ్యం కానీ ప్రయాణికుల ప్రాణాలతో ఎక్కడ కూడా లెక్కలేదు। వాళ్ళకు కలెక్షన్ అయిపోవాలా, డబ్బులు రావాలా, భిన్న తిరగల మళ్ళా నెక్స్ట్ ట్రిప్కు రావాలనే భావనతో ప్రైవేట్ వాళ్ళు వ్యవహరిస్తున్నారే కానీ వారు వ్యవహరించే తీరుకి సపోర్టింగ్ గా ఈరోజు బస్సులు పెంచకపోవడంతో ఆర్టీసీ వారు తీరు కూడా అలాగే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనిపై డిఎం గారిని మేము ఫిర్యాదు చేయగా డిఎం గారు ముందు 3 బస్సులు ఉన్నాయి, ఇప్పుడు 6 బస్సులు చేశామని చెప్పారు। వీకెండ్స్ లో కూడా మేము బస్సులు వేస్తున్నామని చెప్పారు। ఆ వేస్తున్న బస్సులు ఎక్కడున్నాయో తెలియడం లేదు। కావున డిఎం గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఆర్టీసీ బస్సులు మేము హాలిడేస్ టైంలో కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ పెంచుతున్నామని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా జనాలకు అందరికీ తెలిసేలాగా చేయండి। అలాగే రెగ్యులర్ లో కూడా 6 బస్సులు సరిపోవడం లేదు కాబట్టి మీరు పైన మీ ఎండి గారితో మాట్లాడి అలాగే రవాణా మినిస్టర్ గారితో మాట్లాడి ఇంటర్ స్టేట్ పాలసీ అగ్రిమెంట్ ఒకటి తీసుకొని ఇంకా రెగ్యులర్ గా కూడా బస్సులు కూడా పెంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్।